మోతాదుకి మించి రైతు సోదరులు రసాయనిక ఎరువుల వాడకాన్ని మీరు ప్రోత్సహించకుండా, మీరు మోతాదు మించకుండా తగినంత మోతాదులో ఎక్కువ సార్లు ఇప్పుడు వరి పంట మీరు వేసుకున్నారనుకోండి, స్వల్పకాలిక రకాలు మీరు వేసుకున్నట్టయితే మీరు వేసుకునేటటువంటి యూరియా 3 సార్లు వేసుకోండి. దఫాలుగా వేసుకోవడము, డీఏపీని ఒకేసారి ఆఖరి దమ్ములో వేసుకోవడం, పొటాష్ని మనకేంటంటే అంకురం దశ నుంచి గింజ గట్టిపడే దశలో వేసుకోవడం, ఈ విధంగా. సో వేసుకునేటటువంటి మోతాదుని నంబర్ ఆఫ్ టైమ్స్ వేయండి, చాలా తక్కువగా వేయండి. సో తద్వారా మనకేంటంటే ఇప్పుడు మిర్చిలో చూడండి, మనకు చాలా వరకు కాంప్లెక్స్ ఎరువులు యూరియాని ఎక్కువగా వాడడం వల్ల చాలా వరకు మనకేంటంటే గట్ల పంటి మన తుంగ, గరక, వయ్యారి బొమ్మ లాంటి గడ్డి బాగా పెరిగి దాని మీద మనకు తెల్లదోమ బాగా ఆవాసాలను ఏర్పరచుకొని తద్వారా మనకేంటంటే ముడత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు అవసరానికి మించి వాడేటటువంటి ఏ పదార్థమైనా అంటే రసాయనిక ఎరువులు ఏదైనా కూడా మనకు పెట్టుబడి పెంచుకోవడము, నేలను ఆరోగ్యాన్ని కాపాడకుండా మనం నేల ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీలైనంత మేర సేంద్రియ ఎరువుల్ని మీరు వాడుకుంటూ దానితో పాటు రసాయనిక ఎరువుల వాడకాన్ని యూజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం రైతు సోదరులకి.